హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ సుజీ కిచెన్ రెసిపీస్. ఈరోజు ఇన్స్టెంట్గా చక్కటి బ్రేక్ఫాస్ట్ రెసిపీ స్టఫ్డ్ ఇడ్లీ చేసి చూపించబోతున్నాను. వీడియో ఎండ్ వరకు చూసి ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకోవచ్చు. వీటి కోసం ఎలాంటి పిండి నానపెట్టాల్సిన అవసరం లేదు, పప్పు రుబ్బాల్సిన పని కూడా ఉండదు. కేవలం సుజీ రవ్వతో చేసేసుకోవచ్చు. మరి ఇవి ఎలా చేయాలి ఇప్పుడైతే వీడియోలో చూసేయండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఇలా ఒక చిన్న ప్యాన్ పెట్టేసుకోండి. ఇందులోకి ఒక కప్పు మెజర్మెంట్తో 1.5 కప్పు వరకు మంచి నీళ్ళని అయితే వేసేసుకోవాలి. ఇలా నీళ్ళు వేసిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు అయితే వేసుకోండి. నేను ఇక్కడ ఒక హాఫ్ స్పూన్ అయితే వేస్తున్నాను. ఇదంతా కూడా ఒకసారి కలిపేసుకుందాం నీళ్ళలో కలిసేలాగా. ఇలా కలిపేసుకున్న తర్వాత ఈ నీళ్ళని కొద్దిగా ఎసరు మరగనివ్వాలి. ఇలా కొద్దిగా మరిగిన తర్వాత నీళ్లు ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు వరకు ఉప్మా రవ్వనైతే వేసుకోండి. 1 కప్పు ఉప్మా రవ్వకి 1.5 కప్పు నీళ్లు పర్ఫెక్ట్గా సరిపోతాయి. ఇలా రవ్వ వేసిన తర్వాత ఉండలు అనేవి లేకుండా ఇలా మొత్తం కూడా చక్కగా కలిపేసుకోవాలి. ఇలా మొత్తం కూడా మీడియం మంట మీద ఇలా కలుపుతూ ఉంటే నీళ్ళంతా కూడా దగ్గర పడి ఉప్మా రవ్వ చక్కగా దగ్గరగా ఉడికిపోతుంది. ఇలా మొత్తం కూడా ఒకసారి బాగా ఉండలు లేకుండా కలిపేసుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాలు అయితే మగ్గనివ్వాలి. ఇందులో నీరంతా కూడా దగ్గర పడిపోతుంది. 5 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ ఉడికిన రవ్వనంతా కూడా మరొకసారి కలిపేసుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఈ రవ్వ మిశ్రమాన్ని ఒక ప్లేట్లోకి అయితే వేసుకోండి. ప్లేట్కి కొంచెం ఆయిల్ అప్లై చేసుకోండి, లేదంటే అంటుకుపోతుంది. ఆయిల్ అప్లై చేసిన తర్వాత ఈ ఉడకబెట్టుకున్న ఈ రవ్వ మిశ్రమాన్ని మొత్తం కూడా ఇందులో వేసేసుకొని దీనిని కొద్దిగా చల్లారనివ్వాలి. ఇలా విడివిడిగా అన్నారంటే తొందరగా చల్లారిపోతుందండి. ఈ రవ్వ పూర్తిగా చల్లారేలోపు ఇందుకు కావలసిన స్టఫింగ్ని అయితే రెడీ చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసి ఇదే కళాయి క్లీన్ చేసి పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి. ఆ తర్వాత ఒక 1/2 స్పూన్ వరకు ఆవాలు, ఒక 1/2 స్పూన్ వరకు జీలకర్ర వేసుకొని వీటిని కొద్దిగా వేగనివ్వండి. ఇవి కొద్దిగా చిటపటమన్న తర్వాత ఇందులోకి ఒక 1/2 స్పూన్ పసుపు అయితే వేసుకోండి. 1/2 స్పూన్ పసుపు, ఒక 1/2 స్పూన్ వరకు కారం వేసుకోండి. ఇందులోనే వేయించుకున్న పల్లీలని ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు అయితే వేసుకోండి. ముక్కలుగా చేసుకొని వీటిని కొద్దిగా వేగనివ్వాలి. ఇలా కారం కొద్దిగా నూనెలో వేగిన తర్వాత ఉడకబెట్టుకున్న బంగాళదుంపని ఇందులో ఇలా స్మాష్ చేసి వేసేసుకోండి. ఇలా మెత్తగా నలిపేసి వేసుకున్నారంటే ఇందులో చక్కగా కలిసిపోతుంది, మనకి ముద్దలాగా తయారవుతుంది. ఈ ఆలుగడ్డ మిశ్రమం అంతా కూడా ఇలా తాలింపులో కలిసిన తర్వాత ఇందులోకి రుచికి సరిపడ ఉప్పు, అలాగే ఒక 1/2 స్పూన్ వరకు అయితే ధనియాల పొడి వేసుకోండి. 1/2 స్పూన్ ధనియాల పొడి వేసేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసేసుకోండి. ఇలా మొత్తం వేసిన తర్వాత ఈ ఆలుగడ్డ మిశ్రమంలో మొత్తం కలిసేలాగా ఒకసారి కలిపేసుకోండి. ఈ మసాలా కొత్తిమీర అంతా కూడా ఒక 2-3 నిమిషాలు కలిపేస్తే సరిపోతుందండి. స్టఫింగ్ అయితే రెడీ అయిపోయింది. ఇలా ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు పక్కన పెట్టుకున్న ఈ రవ్వ మిశ్రమాన్ని చూద్దాము. రవ్వ అంతా కూడా చల్లారిపోయిందండి. ఇప్పుడు ఈ రవ్వ అంతా కూడా ఒకసారి చేతికి కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని మనం మెత్తగా కలిపేసుకోవాలి. సాఫ్ట్ ముద్దలా వచ్చేలాగా కలిపేసుకోవాలి. మనకి చపాతీ పిండి ఎంత సాఫ్ట్గా ఉంటుందో అలా ఈ రవ్వ మిశ్రమాన్ని అంతా కూడా ఇలా చేయితో మెదుపుకుంటూ ముద్దలాగా చేసేసుకోవాలి. ఇలా సాఫ్ట్గా కలుపుకుంటూనే మనకి క్రాక్స్ అనేవి రాకుండా ఉంటాయి. ఇలా కలుపుకున్న తర్వాత ఈ రవ్వ మిశ్రమాన్ని ఇలా చిన్న బాల్ సైజులో చేతిలోకి తీసుకోండి. ఇలా చిన్న ఉండని తీసుకొని ఇలా రౌండ్గా నున్నగా వచ్చేలాగా రోల్ చేసుకోండి. ఇలా రోల్ చేసుకున్న తర్వాత మిడిల్లో స్టఫింగ్ పెట్టుకోవడానికి క్రాక్స్ అనేవి రాకుండా ఇలా రౌండ్గా చేసేసుకోండి. ఇలా చేసుకున్న తర్వాత ఒక స్పూన్తో ఆలుగడ్డ స్టఫింగ్ ఉంది కదా, దీన్ని ఒక 2 స్పూన్ల వరకు అయితే వేసేసుకోండి మిడిల్లో. ఇలా 2 స్పూన్లు ఈ ఆలు స్టఫింగ్ అయితే వేసేసుకున్న తర్వాత దీన్ని ఇప్పుడు క్లోజ్ చేసుకోవాలి. ఇలా అంచుల వెంబట దగ్గరగా ఇలా నొక్కుతూ ఉన్నారంటే క్లోజ్ అయిపోతుంది. స్టఫింగ్ అనేది మిడిల్లో ఉండిపోతుంది. స్టఫింగ్ బయటికి రాకుండా ఇలా రోల్ చేసేసుకోవాలి. ఇలా మొత్తం కూడా స్టఫింగ్ అనేది బయటికి రాకుండా క్లోజ్ చేసుకున్న తర్వాత అరచేతిలో పెట్టేసుకొని ఇలా ఒకసారి రోల్ చేసుకున్నారంటే క్రాక్స్ అనేవి లేకుండా నీట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి ఇంకొకటి చేసి చూపిస్తానండి. రవ్వ మిశ్రమాన్ని కొద్దిగా తీసుకొని రౌండ్గా చేసేసుకున్న తర్వాత ఆలు స్టఫింగ్ని ఇలా మిడిల్లో వేసేసుకోండి. ఆ తర్వాత అంచుల వెంబట ఇలా క్లోజ్ చేసుకుంటూ స్టఫింగ్ అనేది బయటికి రాకుండా మొత్తం కూడా ఇలా క్లోజ్ చేసేసుకోవాలి. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చండి. వీటి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి ఈ రెసిపీ మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే ఈ వీడియోని మరికొంతమందికి షేర్ చేయండి. చూసారా, అన్నీ కూడా ఇదే విధంగా రెడీ చేసేసుకొని ఒక ప్లేట్లో అయితే పెట్టేశాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కళాయిలో కొద్దిగా నీళ్ళు వేసేసుకొని దీనిపైన ఒక జల్లెడ గిన్నెనైతే ఇలా సెట్ చేసుకోండి. మీరు ఇలా కాకుండా ఇడ్లీ
కుక్కర్లో అయినా సరే పెట్టేసుకోవచ్చండి. ఇలా ఒక గిన్నె సెట్ చేసుకొని ముందుగా ప్రిపేర్ పెట్టుకున్న ఈ స్టఫ్డ్ ఇడ్లీని ఇలా పెట్టేసుకొని ఆవిరి మీద మూత పెట్టి ఒక 5 నిమిషాలు అయితే ఆవిరి పైన ఉడికించేసుకోవాలి. 5 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఈ ఆవిరి మీద ఉడికిన ఈ స్టఫ్డ్ ఇడ్లీని తీసి పక్కన పెట్టేసుకోండి. ఇలా ఒక్కొక్కటిగా తీస్తూ ఒక ప్లేట్లో పెట్టేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు వీటిని కొద్దిగా ఫ్రై చేసుకుందాము. కలర్ఫుల్గా ఉంటాయండి చూడడానికి. ఇలా ప్యాన్ పెట్టేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి ఇందులో ఒక 1/2 స్పూన్ వరకు ఆవాలు వేసుకోండి. అలాగే ఒక 1/2 స్పూన్ వరకు నువ్వులు అయితే వేసుకోండి. తినేటప్పుడు అక్కడక్కడ తగులుతూ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఆ తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసేసుకొని ఇప్పుడు ముందుగా స్టీమ్ చేసి పెట్టుకున్న ఈ స్టఫ్డ్ ఇడ్లీ ఉంది కదా, ఇలా వేసేసుకోండి. మొత్తం కూడా సెట్ చేసేసుకొని ఒక్క నిమిషం అలా ఉంచేసి రెండో వైపు చక్కగా టర్న్ చేసుకోండి. ఈ నువ్వులు, ఈ ఆవాలు, కొత్తిమీర అంతా కూడా చక్కగా రెండు వైపులా కలర్ఫుల్గా కనిపిస్తుందండి వీటికి అంటుకొని. ఇలా తాలింపు లేకుండా కూడా ఈ స్టఫ్డ్ ఇడ్లీని డైరెక్ట్గా తినేయొచ్చండి. చూడడానికి కలర్ఫుల్గా అట్రాక్టివ్గా ఉంటుంది. ఇలా చేశారంటే పిల్లలకి బాగా నచ్చుతుందండి. ఇలా చేసేసుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకున్నారంటే ఎంతో టేస్టీగా ఉండే ఇన్స్టెంట్ స్టఫ్డ్ ఇడ్లీ అయితే రెడీ అయిపోతుంది. దీనికి ఎలాంటి చట్నీ కూడా అవసరం లేదండి. నేరుగా ఇలా తినేయచ్చు. లోపల ఆలు స్టఫింగ్ ఉంది కదా, వీటి కాంబినేషన్ అయితే సూపర్గా ఉంటుంది. ఎలాంటి పప్పులు నానపెట్టి మిక్సీ పట్టాల్సిన పని లేకుండా 1 కప్పు సుజీ రవ్వతో స్టఫ్డ్ ఇడ్లీని చాలా సింపుల్గా చేసేసుకోవచ్చండి. అప్పటికప్పుడు చేసేసుకునే ఈ చక్కటి బ్రేక్ఫాస్ట్ రెసిపీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు మీకు ఒకటి కట్ చేసి చూపిస్తాను చూడండి. లోపల ఆలు స్టఫింగ్తో చాలా టేస్టీగా ఉంటుందండి ఈ రవ్వ ఇడ్లీ వచ్చేసి. మీరు కూడా ఈ స్టఫ్డ్ ఇడ్లీ రెసిపీని ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేసి ఈ రెసిపీ మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియచేయండి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఈ వీడియోని మరికొంతమందికి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.